ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉచ్చు బిగిస్తున్నది. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్కు చెందిన కొందరు కీలక నేతల సూచనలతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయన సాగించినట్టు సమాచారం. మొబైల్ ఫోన్లలోని డేటాను రిట్రైవ్ చేయగా ఈ విషయం స్పష్టమైనట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా అప్పట్లో ఎస్ఐబిలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు విచారణలో వెల్లడైందని తెలియవచ్చింది. ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం అతని వద్ద నుండి 3 మొబైల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్ను సీజ్ చేసింది. సెల్ ఫోన్లలోని డేటా, వాట్సాప్ చాటింగ్ వివరాలను రిట్రైవ్ చేసింది. ప్రణీత్ రావుతో నిత్యం టచ్లో ఉన్న కొందరు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లోని కీలక నేతల సెల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్టుగా వాట్సాప్ చాట్ వివరాలను బట్టి నిర్ధారించినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో